వార్తలు చదువుతుంది నేను మీ దివ్య. ముందుగా నేటి వార్తా విశేషాలు. పవిత్ర బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని కావలి పట్టణంలోని జెండా చెట్టు వద్ద ఉన్న మసీదులో గురువారం ఉదయం నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో కావలి శాసనసభ్యులు కావ్యకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మసీదుకు చేరుకున్న ఎమ్మెల్యేకు ముస్లిం మత పెద్దలు, స్థానిక నాయకులు ఘనస్వాగతం పలికారు. ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న అనంతరం ఎమ్మెల్యే ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. త్యాగం, సేవాభావం, సోదరభావానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగ సమాజంలో ప్రేమ, ఐక్యత, సామరస్యాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. అన్ని మతాల పండుగలను పరస్పర గౌరవంతో జరుపుకోవడం భారతీయ సంస్కృతికి గొప్ప నిదర్శనమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, విద్య, ఉపాధి, స్వయం ఉపాధి రంగాల్లో మరింత ప్రోత్సాహం అందిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా మసీదుకు వచ్చిన ప్రజలతో ఎమ్మెల్యే ఆప్యాయంగా మాట్లాడి వారి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకున్నారు. ముస్లిం పెద్దలు ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలుపుతూ బక్రీద్ రోజున ప్రత్యేక ప్రార్థనలో పాల్గొనడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదర సోదరీమణులు పాల్గొన్నారు. పవిత్రమైన రోజు, మతానికి విశ్వాసమైన రోజు, ఇంద్రియాలను జయించిన రోజు, కోర్కెలను త్యజించిన రోజు, ముస్లింలు పవిత్రంగా జరుపుకునేటువంటి ఈ బక్రీద్ అందరి త్యాగాలకు ఫలితం, అందరి విశ్వాసాలకు ప్రతీకంగా ఈ రోజున బక్రీద్ని అందరూ కూడా జరుపుకుంటున్నందుకు ముస్లిం సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి మనిషిలో ఉండేటువంటి కోరికలను త్యజించి కోరికలను బలి చేసి అల్లా మీద విశ్వాసంతో జీవించాలి, అల్లా ఎడల ప్రేమానురాగాలు ఉండాలి, అల్లా మీదనే విశ్వాసం ఉండాలి అని చెప్పేటువంటి రోజు ఈ బక్రీద్ మాసం. 80,000 మంది Allahu Akbar. الفجر زيافة بين عيده للمسلمين والمسلمات. الله أكبر ولله الحمد. سبحان من سبحت له السماوات السبع والأرض السبع والأرش العظيم كعبتي. ఎందుకు